ఎంబ్రియాలజిస్ట్ నవీన్ గారు, ఐయుఐ సక్సెస్ మన సుశ్రుతలో ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటో చెప్పండి? సో, ద 4 ఫ్యాక్టర్స్ అండి మెయిన్ థింగ్. 4 ఫ్యాక్టర్స్ మనం చూసుకోవాలి. సో, ఫస్ట్‌దొచ్చేసేసి ఏ పేషెంట్‌కి ఈ మెథడ్ యూజ్ చేస్తే మనకి ఐఓఐ సక్సెస్ రేట్ ఎక్కువుంటదని మనం చూస్ చేసుకోవాలి. సో, డెన్సిటీ గ్రేడియంట్ అని, క్లాసికల్ స్విమ్ అప్, స్టాండర్డ్ స్విమ్ అప్ అని, మైక్రో ఫ్లూయిడ్స్ అని టైప్స్ ఉంటాయి. సో, ఏ పేషెంట్‌కి ఏది కరెక్ట్‌గా ఉండిద్ది, మనకి ఏది బాగా రిజల్ట్ ఉండిద్ది మనం చూస్ చేసుకుంటాం. సెకండొచ్చేసి మనకి మీడియా టెంపరేచర్స్ అండ్ మీడియా ఎక్స్‌పైరీ డేట్స్ చూసుకోవాలి. మీడియాస్ మంచి క్వాలిటీ మీడియాస్ అయితే యూజ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది చాలా బావుంటది. సో, థర్డ్ థింగ్ వచ్చేసేసి మన ల్యాబ్. మనకు ఖచ్చితంగా లామినార్ ఫ్లో ఉండాలి. స్టెరైల్ అంతా ఉంటది. సో, నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ కండిషన్స్ బావుండాలి. దానికి వీఓసీ తక్కువుండాలి. ఇది. నెక్స్ట్ ఫోర్త్‌దొచ్చేసి ఎవరు చేయాలి ఐయుఐ అనేది. సో, ప్రొఫెషనల్స్ లైక్ ఎంబ్రియాలజిస్ట్ చేస్తే మనకు సక్సెస్ రేట్ ఎక్కువుంటది. బయట వాళ్ళతో పోల్చుకుంటే టెక్నీషియన్స్. సో, ఎంబ్రియాలజిస్ట్‌లకి ఎలా అంటే దే నో లైక్ ఎలా అంటే ప్రతిదీ ఎలా చేయాలి? ఈ శాంపిల్ ఎలా చేయాలి? సో, ఈ శాంపిల్ ఎలా చేస్తే మనకి రిజల్ట్ వచ్చిద్ది? సో, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకుంటే మనకి ఐఓఎస్ సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటది.